హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈ రోజు వీడియోలో పాలకూరతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. ఆకుకూర తినకపోతే ఇలా పాలకూరతో రైస్ని చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పాలకూర రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 2 చిన్న సైజు కట్ల పాలకూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పాలకూరని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పాలకూర మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కు బదులుగా నెయ్యి వేసుకొని చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని జీడిపప్పులను వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను మినపప్పు వేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకుని సగానికి తుంచుకొని వేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క ముక్క, 4-5 మిరియాలు, 2 యాలకులను వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత 2-3 పచ్చిమిర్చిని బోరగా చీలికగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పాలకూర మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకొని ఈ ఉప్పు పసుపు అంతా పాలకూరలో కలిసే విధంగా బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలకూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనం పాలకూర ఫ్రై అవ్వకుండా రైస్ని వేసుకున్నట్టయితే పాలకూర పచ్చివాసన వచ్చి రైస్ టేస్ట్ అస్సలు బాగోదండి. పాలకూరని కలుపుకుంటూనే ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. ఇలా పాలకూర మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించిన రైస్ ని కొంచెం చల్లారబెట్టుకొని వేసుకోవాలి. మనం వేడివేడిగా కనుక రైస్ ఇందులోకి వేసుకున్నట్లయితే రైస్ ముద్దగా అవుతుందండి, పొడి పొడిగా ఉండకుండా. ఇలా రైస్ మొత్తం పాలకూరలో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. నేను ఈ పాలకూర రైస్ ని ప్రిపేర్ చేయడం కోసం బాస్మతి బియ్యం తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ బియ్యంతోనైనా ఈ పాలకూర రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఆకుకూరలు తినకపోయినా కానీ ఏదైనా టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేయాలి అంటే కనుక ఇలా పాలకూరతో రైస్ని చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత కలుపుకుంటూ ఇలా రైస్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను కారం, ఒక 1/2 స్పూను ధనియాల పౌడరు, ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకొని 1 నిమిషం ఇది మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిపోయిన పాలకూర రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైంలో ఎటువంటి అడవుడి లేకుండా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఆవకాయ పులిహార 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో ఎటువంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలను వేసుకోవాలి. పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ పులిహోరలోకి పోపు దినుసులు కొంచెం ఎక్కువగానే పడతాయండి. మనం పులిహోర తినేటప్పుడు పోపు దినుసులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పోపు దినుసులు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చిని సన్నగా బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. కొంచెం ఇంగువను వేసుకోవాలి. ఈ పసుపు ఇంగువను కూడా ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి మామిడికాయ పచ్చడిని వేసుకోవాలి. నేను 300 గ్రామ్స్ వరకు రైస్ని తీసుకొని ఉడికించుకున్నారండి. 300 గ్రామ్స్ రైస్కి ఈ కొంచెం మామిడికాయ చట్నీ సరిపోతుంది. స్పూన్లో చెప్పాలంటే కనుక ఒక 3 స్పూన్స్ మామిడికాయ చట్నీని వేసుకోండి. ఒకవేళ మనం రైస్ కలుపుకునేటప్పుడు మామిడికాయ చట్నీ సరిపోనట్లు అనిపిస్తే కనుక ఇంకొక స్పూను చట్నీని వేసుకొని చేతితో కలుపుకోవచ్చు. ఈ మామిడికాయ చట్నీ మొత్తం ఈ పోపులో కలిసే విధంగా ఇలా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి.
నెక్స్ట్ ఒక అర స్పూను సాల్ట్ని వేసుకోవాలి. మామిడికాయ పచ్చడిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోండి. నెక్స్ట్ మనం ఉడికించిన రైస్ని వేసుకోవాలి. నేను ఈ ఆవకాయ పులిహోర కోసం బాస్మతి రైస్ని ఉడికించుకున్నానండి. మీరు నార్మల్ రైస్తోనైనా ఈ ఆవకాయ పులిహోరని చేసుకోవచ్చు. ఈ రైసు ఆ పోపు మొత్తం కలిసే విధంగా గరిటతో ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఆవకాయ చట్నీ ఉంటే చాలండి. 10 నిమిషాల్లో అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని రెడీ అయిపోయిన ఆవకాయ పులిహోరని పిల్లలకి లంచ్ బాక్స్ లోకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ ఆవకాయ పులిహోరని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నాకైతే ఈ ఆవకాయ పులిహోరని చూస్తే మనం బిర్యానీ చేసుకుంటాం కదా, సేమ్ అలా అనిపించిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.